రోహన్ ప్రతిరోజు బస్ స్టాప్లో బస్ కోసం ఎదురుచూసేవాడు. అక్కడ అతను ఒక అమ్మాయిని చూసేవాడు. ఆమె కూడా రోజూ అదే బస్ కోసం ఎదురుచూసేది. రోహన్ ఆమెతో మాట్లాడాలని అనుకునేవాడు. కాని ధైర్యం చాలక మౌనంగా ఉండేవాడు. ఆమె కూడా అదే విధంగా ఉండేది. ఒక రోజు ఆకాశం ఒక్కసారిగా నల్లగా మారి పెద్ద వర్షం కురవడం మొదలుపెట్టింది. రోహన్ దగ్గర ఒక చిన్న గొడుగు మాత్రమే ఉంది. ఆమె వర్షంలో తడిచిపోకుండా రోహన్ తన గొడుగును ఆమె వైపు చాచాడు. ఆమె ఆశ్చర్యంగా చూసి నవ్వింది. ఇద్దరూ ఆ చిన్న గొడుగు కింద నిలబడి బస్ కోసం ఎదురుచూశారు. మీరు రోజూ ఇక్కడే బస్ ఎక్కుతారా అని రోహన్ అడిగాడు. ఆ రోజు నుండి వారిద్దరూ బస్ స్టాప్లో కలుసుకోవడం కోసం ఎదురుచూడసాగారు. బస్ రాకపోయినా వారి కథ మొదలైంది. వినయ్ తన స్కూల్ బ్యాగ్ని సర్దుకుంటున్నాడు. రేపటి పరీక్ష గురించి ఆలోచిస్తున్నాడు. అతని పక్కన శృతి ఉంది. ఆమె కూడా తన పుస్తకాలను చూస్తోంది. వాళ్ళిద్దరూ మంచి స్నేహితులు. శృతి వినయ్ని చూసి, రేపటి పరీక్షకు నువ్వు సిద్ధంగా ఉన్నావా అని అడిగింది. వినయ్ నవ్వి, నేను సిద్ధంగా ఉన్నాను, కానీ నాకు ఒక విషయానికి అర్థం కావడం లేదు అని చెప్పాడు. శృతి వినయ్కి ఆ విషయానికి వివరించడం మొదలుపెట్టింది. ఆమె చాలా ఓపికగా, స్పష్టంగా చెప్పింది. వినయ్ ఆమె మాటలను శ్రద్ధగా విన్నాడు. ఆ రోజు సాయంత్రం వినయ్ ఇంటికి వెళ్తూ శృతి గురించి ఆలోచించాడు. ఆమె ఎంత మంచి స్నేహితురాలు, ఎంత తెలివైనది అని అనుకున్నాడు. మరుసటి రోజు పరీక్ష హాలులో వినయ్ తన జవాబు పత్రాన్ని చూసుకుంటున్నాడు. శృతి చెప్పిన విషయానికి అతనికి బాగా గుర్తుండిపోయింది. పరీక్ష తర్వాత వినయ్ శృతిని చూసి, నువ్వు చెప్పిన విషయానికి నాకు చాలా ఉపయోగపడింది. ధన్యవాదాలు అని చెప్పాడు. శృతి నవ్వింది. ఆ రోజు నుండి వాళ్ళిద్దరి స్నేహం ఇంకా బలపడింది. వాళ్ళు కలిసి చదువుకోవడం, కలిసి నవ్వుకోవడం మొదలుపెట్టారు. ఒకరోజు వినయ్ శృతికి ఒక చిన్న గులాబీ పువ్వు ఇచ్చాడు. నువ్వు నా బెస్ట్ ఫ్రెండ్ అని చెప్పాడు. శృతి ఆ పువ్వును తీసుకుని, నువ్వు కూడా నాకు బెస్ట్ ఫ్రెండ్ అని చెప్పింది. కాని ఆమె మనసులో, బెస్ట్ ఫ్రెండ్ కంటే నువ్వు నాకు ఎక్కువ అని అనుకుంది. వాళ్ళిద్దరూ ఒకరినొకరు చూసుకున్నారు. ఆ క్షణంలో వాళ్ల స్నేహం ప్రేమగా మారిందని వాళ్ళిద్దరికీ అర్థమైంది. అది వాళ్ల స్కూల్ లవ్ స్టోరీకి మొదటి అడుగు. కిరణ్ ఒక కాఫీ షాప్లో కూర్చుని తన ల్యాప్టాప్లో ఏదో రాస్తున్నాడు. కాని తన మనసులో మాటలు రావడం లేదు. అదే సమయంలో స్వాతి తన గిటార్ పట్టుకుని మరో టేబుల్ దగ్గర కూర్చుంది. ఆమె కూడా ఒక కొత్త పాట కోసం ప్రయత్నిస్తోంది. కాని ఏ మెలోడీ ఆమెకు నచ్చడం లేదు. కిరణ్ తన ల్యాప్టాప్ను మూసివేసి నిరాశగా నిట్టూర్చాడు. ఆ శబ్దం విని స్వాతి తల ఎత్తి చూసింది. స్వాతి తన గిటార్ను పక్కన పెట్టి కిరణ్ దగ్గరకు వెళ్ళింది. మీరు ఏదైనా రాస్తున్నారా అని అడిగింది. కిరణ్ నవ్వాడు. అవును, కాని మాటలు రావడం లేదు. మీరు కూడా ఏదో ప్రయత్నిస్తున్నట్లున్నారు. స్వాతి తన గిటార్ను తీసుకువచ్చి కిరణ్ పక్కన కూర్చుంది. నాకు కూడా మెలోడీ దొరకడం లేదు అంది. కిరణ్ ఒక చిన్న కథను చెప్పడం మొదలుపెట్టాడు. అది ఒక ప్రయాణం గురించి. ఆ కథ వింటూ స్వాతి తన గిటార్లో ఒక అందమైన మెలోడీని వాయించడం మొదలుపెట్టింది. కిరణ్ కథ ముగియగానే స్వాతి పాట కూడా పూర్తయింది. వారిద్దరూ ఒకరినొకరు చూసుకుని నవ్వుకున్నారు. ఆ రోజు నుండి కిరణ్ తన కథలను స్వాతి కోసం రాశాడు. స్వాతి తన పాటలను కిరణ్ కోసం వాయించింది. వారిద్దరూ కలిపి ఒకరి కలలకు ఒకరు ప్రాణం పోశారు. వారి ప్రేమ, వారి కలలాగే ఎప్పటికీ కొనసాగుతుంది. చిన్న తోటలో చిన్ని అనే అమ్మాయి ఉండేది. ఒకరోజు దాని ఆట బొమ్మ విరిగిపోయింది. అది చాలా బాధపడింది. బొమ్మను చేతిలో పట్టుకుని ఒంటరిగా కూర్చుంది. అప్పుడు ఒక అందమైన సీతాకోకచిలుక, దాని పేరు వర్ణ, అక్కడికి ఎగురుతూ వచ్చింది. అది చిన్ని చుట్టూ గెంతుతూ తన రెక్కలను ఆడిస్తూ చిన్నిని సంతోషపెట్టాలని ప్రయత్నించింది. చిన్ని మెల్లిగా నవ్వింది. వర్ణను చూస్తూ దాని వెనక నడవడం మొదలుపెట్టింది. వర్ణ చిన్నిని ఒక అందమైన పూల తోట దగ్గరికి తీసుకెళ్ళింది. చిన్ని ఆ పూల తోటను చూసి తన విరిగిన బొమ్మ గురించి మర్చిపోయింది. ఆమెకు కొత్త స్నేహితురాలు దొరికినందుకు చాలా సంతోషపడింది. పు అనే ఒక చిన్న అబ్బాయి ఉండేవాడు. రాత్రి అంటే అతనికి చాలా భయం. చీకటి పడితే చాలు తన గదిలో ఒంటరిగా కూర్చునేవాడు. ఒక రాత్రి
కిటికీ దగ్గర ఒక చిన్న మినుగురు పురుగు ఎగురుతూ వచ్చింది. దాని పేరు మినుగు. అది చిన్న మెరుపులా మెరుస్తూ ఉంది. మినుగు మెల్లగా కిటికీలోంచి లోపలికి వచ్చి దీపు చేతి మీద వాలింది. దాని వెలుగు చూసి దీపుకు భయం పోయింది. మినుగు దీపుతో, చీకటి అంటే భయపడకు, అది అందమైన ప్రపంచం అని చెప్పినట్లుగా మెరిసింది. అప్పటినుంచి దీపుకు చీకటి అంటే భయం లేదు. ప్రతి రాత్రి మినుగు అతని గదిలో మెరుస్తూ అతనికి తోడుగా ఉండేది. ఒక చిన్న మినుగురు పురుగు వెలుగు దీపు జీవితంలో పెద్ద మార్పు తెచ్చింది. డవిలో ఒక చిన్న ఉడుత ఉండేది. దాని పేరు చింటూ. చింటుకి గింజలు సేకరించడం అంటే చాలా ఇష్టం, కాని అది చాలా సిగ్గరి. అదే చెట్టు మీద ఒక చిన్న పక్షి ఉండేది. దాని పేరు చిరు. చిరు చాలా సరదాగా పాటలు పాడుతూ ఉండేది. చింటుకి చిరుతో స్నేహం చేయాలని ఉండేది, కాని భయపడి మాట్లాడలేదు. ఒకరోజు చిరు రెక్క ఒక తీగలో చిక్కుకుపోయింది. అది బాధగా అరిచింది. చింటుకి చాలా భయం వేసింది, కాని తన స్నేహితురాలికి సహాయం చేయాలని ధైర్యం తెచ్చుకుంది. చింటు నెమ్మదిగా వెళ్లి తన చిన్న పళ్లతో ఆ తీగను కొరికింది. చిరు రెక్క బయటపడింది. అది చాలా సంతోషంగా చింటుకి కృతజ్ఞతలు చెప్పింది. అప్పటినుండి చింటూ, చిరు మంచి స్నేహితులయ్యారు. చింటు తన సిగ్గును వదిలేసింది. ధైర్యంగా ఉంటే మంచి స్నేహితులు దొరుకుతారని చింటుకి అర్థమైంది.